నాన్న ఈయనేంటి ఇప్పుడు చేస్తున్నాడు? రేయ్ బండా పనరా. రే బండాపరా, నీకు మొక్కుతానరా. రే ప్లీజ్ రా బండాపరా, నీకు దండం పెడతానరా. ఏంటి లాస్ట్ ఎపిసోడ్ లో కాలువలో పడుతుంది అన్నట్లు చూపించారు. ఎలా తప్పించుకున్నానా అని బండాపరా. ఆలోచిస్తున్నారా? ఎలాగో తెలియాలంటే కొంచెం వెనక్కి వెళ్ళండి. ఆగండి ఆగండి, వెనక్కి అంటే మీ వెనక్కి కాదండి బాబు, ఫ్లాష్ బ్యాక్ లో వెనక్కి. ఫ్లాష్ బ్యాక్. రేయ్ బండాపరా, నీకు దండం పెడతాను. ఒరేయ్ దొంగ సచ్చినోడా. రేయ్ కానిస్టేబుల్, సింగంతో చేసింగ్ అంటే మామూలుగా ఉండొద్దు. పోనీ బండాపరా ఆగరా, ఇప్పుడు చేస్తున్నాడు. బండాపరా లోయరా. రేయ్ ముందు పోయిందిరా. రేయ్ ముందు చూడండిరా. రేయ్ ముందు చూడండిరా. రేయ్ రేయ్ బండా పనరా. రేయ్ నీకు దండం పెడతానురా. రే మామా, నువ్వు బాగానే ఉన్నావా? రేయ్ నిన్నేరా. నీ అబ్బా, నువ్వేమైనా హాలీవుడ్ హీరో అనుకుంటున్నావా? గాడిని గాల్లో లేపుతున్నావు. మామా, హాలీవుడ్ లో హీరోలు బండిని గాల్లోకి మాత్రమే లేపుతారు. అదే ఈ పుష్పరాజ్ గాల్లో గింగిరాలు కూడా తిప్పుతాడు. రాజ్, పుష్పరాజ్, నీ అవ్వ తగ్గేదేలే. నువ్వు బండాపరా, దిగితే ఆగేదేలే, పారిపోవడమే. రేయ్ బండాపరా, నీ అమ్మ కడుపు కాల. రేయ్ మామా, నీకు నక్కరిపోయేదనే వినిపించిందా? నక్కరుపా. నీకు దండం పెడతాను బండాపరా. రేయ్ అమ్మా అమ్మా. ఏరా, కొంచెమైనా బుద్ధుందా? ఎందుకలా వేలాడుతున్నావు? వచ్చి లోపల కూర్చోవచ్చు కదా. నేను వేలాడుతున్నానా? ఒరేయ్ బండి స్టార్ట్ అయినప్పటి నుంచి అరుస్తున్నానురా. కనీసం స్లో చేయరా, దూకేస్తాను అని. ముందున్న మేమరిస్తేనే ఆడ ఆపలేదు, వెనకున్న నువ్వు అరిస్తే ఆడ ఆపుతాడా? ఒరేయ్ ఆ నడపడమేంట్రా? అది లారీ అనుకున్నావా, ఆటో ట్రాలీ అనుకున్నావా? నా డ్రైవింగ్ చూసి మీకు కుళ్ళురా. బండి గాల్లో లేచినప్పుడు మా ప్రాణాలు కూడా గాల్లోనే పోయాయనుకున్నాన్రా. ఆ, నిజంగా? యదవా, నేను నిన్ను పొగడట్లేదురా, తిడుతున్నా. ఈడికేమైంది? మావా నువ్వు ఓకేనా? చిచ్చి చిచ్చి. చిచ్చి చిచ్చి. అరే చొక్కా అంతా కంపు చేసావు కదరా. హలో మాస్టారు, కంపు చొక్కా నుంచే కాదు మీ నుంచి కూడా వస్తుంది. రేయ్, ముందు నువ్వు ఆ పక్కకెళ్ళి నోరు కడుక్కోపో. నువ్వేం చేస్తావు? ముడ్డి కడుక్కుంటావా? రేయ్, ఇది ఫ్యామిలీ ఆడియన్స్ చూసే ఛానల్ రా, కొంచెం పద్ధతిగా పంచులే. నీ పంచర్లేసే మోకానికి మంచి పంచులు రావులే. ఈయనేంట్రా ఓ చేసిందే చేస్తున్నాడు కాల్సు. హలో నాన్నగారు. అబ్బా ఏం వేరియేషన్ రా. ఏరా ఎక్కడున్నావు? రాఖీగాడి ఇంట్లో ఉన్నానండి. అవునా, మరేంట్రా నాకు టీవీలో కనిపిస్తున్నావు? ఊరుకోండి నాన్నగారు, నేను టీవీలో కనిపించడం ఏంటి? రాకెట్ ఎగరేసినట్టు లారీని గాల్లో ఎగరేస్తున్నావు. లారీలో
గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేస్తున్న దుండగులు, పోలీసులు చేజింగ్ చేస్తున్న లారీని గాల్లో లేపి మరీ తీసుకెళ్లిన రాజు, వెనకాల వేలాడుతున్న క్లీనర్. ఆ? ఏంటి క్లీనరా? నేను మరీ అంత చండాలంగా కనిపిస్తున్నానా? గంధపు చెక్కలా? రే, గంధపు చెక్కలేంట్రా? ఇందులో ఏమున్నాయి? రేయ్, ఇందులో గంధపు చెక్కలున్నాయా? అంటే అది రే రే, ఇది చూసారా? మనం టీవీలో వస్తున్నాం. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగాయంట. అవునా? పాపం, ఆ కుక్కలు మూగవేమో మూగవైతే 6 నెలల తర్వాత ఎలా మొరుగుతాయిరా? కదా. ఎలా మరిగాయి? ఇది నీ తెలివి. ఏం పర్లేదులే, అప్పుడప్పుడు తెలివితేటలు ఎలా సంపాదించుకోవాలి అనే పుస్తకం చదువు, వచ్చేస్తుంది తెలివి. అయితే ఆ పుస్తకం ముందు నువ్వే చదవాలి. వినపడాలని అన్నావు కదా. ఇలా అంటే అన్నా తెలివి పెంచుకుంటావేమో అని అన్నాను. ఎహే ఆపండి, ముందా లారీ సంగతి చూడండి. అసలే ఇది ఫారెస్ట్ ఏరియా. బిట్ ఆఫీసర్స్ వచ్చారంటే మనల్ని బ్యాటింగ్ ఆడేస్తారు కదా, అసలు ఈ లారీ సంగతే మర్చిపోయాం కదా. రేయ్, మర్యాదగా చెప్పు, అసలు ఈ లారీలో ఏముంది? ఏముందంటే పెట్టినోడికి తెలుసు, నాకేం తెలుసు? ఏం మాట్లాడుతున్నావురా? ఆగండి, కదిలారా కాల్చి పడేస్తా. రేయ్, పోలీసులు రా. సింగంతోటే చేసింగా. ఏరా, అంత తోప నువ్వు? తీసుకెళ్లి బొక్కలో వేసేయండి సార్. అమ్మా, పోలీసులతోటే గేమ్సా? అసలు పోలీసులంటే ఏమనుకున్నావు? అసలు పోలీసులంటే ఏమనుకున్నావు? అంకుశం సినిమాలో రాజశేఖర్, ఎస్పీ పరశురాంలో చిరంజీవి, పోలీస్ స్టోర్లో సాయి కుమార్, టెంపర్లో ఎన్టీఆర్, పోకిరిలో మహేష్ బాబు, RRRలో రామ్ చరణ్. నేనొస్తాను సార్, వీళ్ళని మాత్రం అస్సలు వదలొద్దండి. ఇదేంటి, ఎవరో లాగుతున్నట్టుంది. నమస్తే సార్, పొరపాటున మీ చెయ్యి నా చొక్కాకి ఇరుక్కున్నట్టుంది. కాసేపు ఆగు, లాఠీ దిగినట్టు కూడా ఉంటుంది. కానిస్టేబుల్, లారీని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి. వీళ్ళని జీప్ ఎక్కించండి. సుజాత, ఇప్పుడే అందిన తాజా వార్త. లారీలో గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేస్తున్న గ్యాంగుని మన ఎస్ఐ సింగం గారు ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ గ్యాంగ్ లీడర్ మన వైపే వస్తున్నాడు. ఇది మన ఛానల్ కి అదిరిపోయే వార్త. లైవ్ మొత్తం ఓపెన్ చేయండి. ఇప్పుడు ఆ గ్యాంగ్ లీడర్ అడిగి అసలు ఈ స్మగ్లింగ్ ఎందుకు చేస్తున్నాడో కనుక్కుందాం. భయ్యా, ఏం చేస్తున్నారు? యాంకరింగ్ చేస్తున్నా. నువ్వేమైనా ఓంకార్ అన్నయ్యా? ఓ రెచ్చిపోతున్నావు. సుజాత, ఇడు స్మగ్లింగే కాదు, కామెడీ కూడా చాలా చండాలంగా చేస్తున్నాడు. సుజాత? భయ్యా, మనలో మన మాట. ఈ సుజాత ఎవరు? ఏం చేస్తున్నావురా ఇక్కడ? సుజాత అంట, ఎవరో కనుక్కుందామని. మనముండే సిచ్యువేషన్ ఏంటి, నువ్వు చేసే చెత్త పనులేంటి? సిచ్యువేషన్కి తగినట్టు అన్నీ చేయడానికి మనం ఏమైనా సింక్లో ఉన్నామా? స్టేషన్లో ఉన్నాం. ఇలాగే ఉంటాయి. ఇదిగో సుజాత, ఐ గివ్ మై నంబర్, యూ గివ్ మిస్డ్ కాల్, వి టాక్ టిల్ మార్నింగ్. రేయ్, వీళ్ళని స్టేషన్ లో వేయమంటే బయటే వదిలేశారంట్రా. ఎందుకు వేస్తారండి లోపల? అసలు మేం చేసిన తప్పేంటి? అసలు మేం చేసిన తప్పేంటి? ఈడేంటి ఇలా రెచ్చిపోతున్నాడు? గంధపు చెక్కల స్మగ్లింగ్ తప్పు కాదా? గంధపు చెక్కలా? ఎక్కడా? ఇంకెక్కడ? లారీలో. మీరు చూసారా? మీరు చూసారా? అయితే పదండి, ఇప్పుడే చూద్దాం. ఒరేయ్, అందులో నిజంగానే గంధపు చెక్కలున్నాయిరా. మీడియా చూసిందంటే అంతే, ఇంకా సైలెంట్ గా పోలీస్ స్టేషన్ లో కూర్చుందాం పదరా. తగ్గేదేలే. నీ చావుని ఎవడు ఆపేదేలే.
గంధపు చెక్కలు ఉండాల్సిన చోట గణేష్ విగ్రహం ఉందేంటి? చూసారా సార్, మేమేదో మా ఇంట్లో వినాయకుడిని పెట్టుకుందామని విగ్రహం తీసుకెళ్తుంటే మీరొచ్చి గంధపు చెక్కలు కాల్చిన కంకులు అని పోలీస్ స్టేషన్ కి పట్టుకొస్తారా? అసలు మా పరువేం కాను. మాలాంటి పేదవాళ్ళ మీద మీకెందుకు సార్ అంత కక్ష? ఇష్యూని సైడ్ ట్రాక్ మీద ఎక్కించాలని చూస్తే ట్రైన్ ట్రాక్ మీద పడుకోబెట్టేస్తా. ఇందులో ఏం లేనప్పుడు ఎందుకు మా నుంచి పారిపోయారు? పారిపోవడం ఏంటి? లారీ బ్రేక్ ఫెయిల్ అయింది, మీరేమో రోడ్డుకి అడ్డంగా ఉన్నారు. ఎక్కడ మీ మీదికి ఎక్కిద్దో అని అలా సైడ్కి తీసుకెళ్ళాం. పాలు కూడా తాగడం రాని పసిపిల్లాన్ని క్రిమినల్ చేసేశారు. అసలు వాడి భవిష్యత్ ఏం కావాలి? ఆ, వీడు పాలు తాగడం రాని పసిపిల్లాడా? పోలీసుల నుంచి పారిపోతుంటే పోరంబోకులు అనుకున్నాం. సార్ సారీ, లారీలో ఏం లేదు కాబట్టి మీరు వెళ్ళిపోవచ్చు. సుజాత, సుజాత ఇంకా ఫోన్ చేయలేదేంటమ్మా? తొందరగా చేయి, ఐఎమ్ వెయిటింగ్. పదరా. వస్తాం సార్. ఒక్క నిమిషం, అందరూ వెళ్ళండి. కానీ వీడితో నాకు కొంచెం పనుంది. నాతో పనా? ఏం పని సార్? ఇందాక నుంచి సుజాత సుజాత అని ఓ తెగ కలవరిస్తున్నావు కదా. అవును సార్, పిల్ల ఎలా ఉంటుందో చూడాలని కోరికగా ఉంది. స్టేషన్లోకి పద, నేను చూపిస్తా. సుజాత స్టూడియోలో కదా ఉండాలి, స్టేషన్లో ఏం చేస్తుంది? చెప్తాను పద. అమ్మో వద్దు సార్, కొట్టకండి సార్. అమ్మో అబ్బా, కొట్టకండి సార్. సుజాత, అమ్మో కొట్టకండి సార్. అమ్మా అబ్బా. భయ్యా, నాకో డౌటు. ఏంటి? ఎక్కడో స్టూడియోలో ఉన్న యాంకర్ గురించి అడిగితే ఈ సింగం ఎందుకు సీరియస్ అయ్యాడు? ఎందుకంటే ఆ సుజాత ఈ సింగం భార్య.